అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కెఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో కొంతకాలం క్రితం ఈ మధ్యన భారతదేశాన్ని అంతా ఆలోచింపజేసిన ఒక గొప్ప చిత్రం చావా. ఆ చిత్రంలో శివాజీ గారి కుమారుడైన ఛత్రపతి శివాజీ గారి కుమారుడైన శ్యాంబాజీ గారిని స్ఫూర్తి తీసుకొని ఆ సినిమా చేశారు. ఆ సినిమా ఎంతో విజయవంతమైంది. అయితే దేశంలోని పెద్దలందరూ ఆ సినిమాని ఎంతో ప్రశంసించారు. ఈరోజు ఈ వీడియోలో ఆ శ్యాంబాజీ గారి తండ్రి అయిన ఛత్రపతి శివాజీ గారి జన్మదినం పురస్కరించుకొని కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. పూణే జిల్లాలోని జున్నేర్ పట్టణం సమీపంలోని శివనేరి కోటలో 1630 సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున షాహాజీ జిజియాబాయి దంపతులకు శివాజీ గారు జన్మించారు. శివాజీ గారికి పుట్టక ముందు వాళ్ళ అమ్మగారైన జిజియాబాయి గారు చాలామందిని పిల్లల్ని కోల్పోయి చనిపోగా ఆమె శివై పార్వతీ మాత అమ్మవారిని కొలవగా శివాజీ గారు జన్మించారని ఆయనకి శివాజీ గారని నామకరణం చేశారు. మహారాష్ట్రలోని వాళ్ళది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుండి ప్రజల పట్ల ప్రేమ, సమాజం పట్ల గౌరవం ఆమె ఎంతో నేర్పారు. అలాగే భారత రామాయణ బలిచక్రవర్తి గాథల్లోని వినిపించి ఆయనలోని వీరత్వాన్ని మేలుకొల్పారు. అలాగే పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం ఎంతో ఆయనకి నేర్పారు వాళ్ళ తల్లిగారైన జిజేబాయి గారు. అలా ఆయన తల్లిగారి దగ్గర నేర్చుకున్న ఇది భారతదేశంలో ఎన్నో దేవాలయాలు, ఎన్నో కట్టడాలు ఆయన నిర్మించారు. ఎంతోమంది ఆడపడుచుల్ని రక్షించి చేశారు. ఆయన జన్మదినం ఈరోజు పురస్కరించుకొని మన వంతుగా నా ఛానల్ అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరి తరపున నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను నా ఛానల్ ప్రారంభించిన తర్వాత ఆయన పుట్టినరోజు వచ్చింది. ఆయన పుట్టినరోజుకి పురస్కరించుకొని ఈ వీడియోని ఆయనకి డెడికేట్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.